రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. నా వీడియోని మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు నేను మాట్లాడబోయే ముఖ్యమైన సారాంశం ఏంటంటే, ఓల్డ్ సర్టిఫికేట్లు ఉన్నాయి. అంటే 2009 నుండి 2018 ఆగస్టు వరకు ఉన్న సర్టిఫికేట్లు మా దగ్గర ఉన్నాయి. మేము చెక్ చేసుకున్నాం. ఆధార్ నెంబర్‌తో ట్రాక్ అయిన సర్టిఫికేట్ ఏదో అది మేము చెక్ చేసుకున్నాం. ఆ సర్టిఫికేటే మా దగ్గర ఉంది. అయితే కొన్ని తప్పులున్నాయి మా సర్టిఫికేట్‌ల్లో. కొన్ని అక్షర లోపాలున్నాయి. అయితే మళ్ళీ ఈ సర్టిఫికేటుని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కుదరటం లేదు సార్ అని మీరు అందరూ నాకు ఫోన్లు చేసి, అట్లాగే కొంతమంది మెసేజ్‌లు చేయడం, కొంతమంది కామెంట్లు చేయడం జరుగుతుంది. అయితే దీని విషయం పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తదనేది మనం చూడవలసిందే. ఎందుకంటే 2018 ఆగస్టు నుంచి ఈ మోడిఫికేషన్ జరిగింది కాబట్టి, ఇది టీడీపీ హయాంలోనే ఆ మోడిఫికేషన్ జరిగింది. అయితే దీన్ని కొనసాగింపుగా వైసీపీ ప్రభుత్వం దానిపైన సరైన ఆలోచన లేకపోవడం వల్ల ఈ యొక్క 2018 నుంచి సర్వర్ ఏదైతే రన్ అవుతుందో డీసీహెచ్ఎస్ ద్వారా, అదే సర్వరు దాని ద్వారా నుంచే సర్టిఫికేట్లన్నీ వచ్చేవి అనేసి గత ప్రభుత్వం అనుకొని ఉండొచ్చు. కాబట్టి యథావిధిగా సర్టిఫికేట్లు, ఫిజికల్ కాపీలు ఉన్న వారందరూ కూడా నిజంగా ఎప్పటికప్పుడు వాళ్ళు పోయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ప్రభుత్వానికి ఉన్న నివేదిక. అయితే గవర్నమెంట్ అధికారులు, సదరం డిపార్ట్మెంట్ వారు సరైన విషయాన్ని ఆనాటి ప్రభుత్వానికి తెలియజేయకపోవడం వల్ల దాన్ని క్రియేట్ చేయలేకపోయారు. అయితే ఇది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆనాడు వచ్చిన సర్వర్ కాబట్టి ఆ సర్వరే ఇప్పుడు రన్ అవుతుంది. ఈ సర్వర్లో పాస్ సర్టిఫికేట్లు ఏదైతే 2009 నుంచి 2018 ఆగస్టు వరకు ఇచ్చిన సర్టిఫికేట్లు నెంబర్ మాత్రం ఆధార్ కార్డ్‌తో ట్రాక్ చేసినప్పుడు డిస్‌ప్లే అవుతుంది గానీ, అది డౌన్‌లోడ్ చేసుకోవడం మాత్రం కుదరదు. అయితే ఆ సర్వరు పాత డిఆర్‌డీఏ ద్వారా ఇవ్వబడిన సర్టిఫికేట్ల సర్వర్ అనేది కొలాప్స్ అయిపోయిందనేసి అందరికీ తెలుసు. అందుకే దాన్ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేకపోతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎలాంటి ప్రతిపాదనలు జారీ చేస్తుంది అనేది మనం చూడవాలి. నేను మొన్న ఒక మండలంలో, అంటే పార్వతీపురం జిల్లాలో ఒక మండలంలో సర్వే జరిగినప్పుడు ఆయన పాస్ సర్టిఫికేట్ చూశాడు. అంతే 2011 సర్టిఫికేట్. చూసిన తర్వాత ఆ సర్టిఫికేట్‌లో ఆ పర్సన్‌కి, ఆ సర్టిఫికేట్‌లో ఉన్న డేటాబేస్‌కి తేడా ఉండడంతో ఆమెకి రీఅసెస్‌మెంట్ రాయడం జరిగింది. ఇప్పుడు రీఅసెస్‌మెంట్ రాసినప్పుడు రీఅసెస్‌మెంట్‌కి పర్సన్ హాస్పిటల్‌కి వెళ్తాడు. అయితే ఆమె ఎలిజిబుల్ అని వస్తది. ఇప్పుడు వెంటనే సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం వీళ్ళకాడ ఉందా? అదే నెంబర్‌తో సర్టిఫికేటు మళ్ళీ ఇవ్వగలిగే అవకాశం ఉందా? లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే సదరం డిపార్ట్మెంటు, ఈ యొక్క వైద్య శాఖకు సంబంధించిన మంత్రివర్యులు, ఈ సర్టిఫికేట్లు సంబంధించిన సదరం బోర్డుకు సంబంధించిన నియమితులైన సెక్రటరీ ఈ విషయం పైన దృష్టి పెట్టాలి. కాబట్టి సదరం సర్టిఫికేట్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం ప్రభుత్వం త్వరలో ఏం చేయబోతుందో చూడాలి. అలాగైతే రేపు మళ్ళీ వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా సర్టిఫికేట్ ఉండాలి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటండి, కంపల్సరీగా మనకాడ సదరం సర్టిఫికేట్ అనేది ఉంటేనే మనం ఎలిజిబుల్. కాబట్టి నా దగ్గర సదరం సర్టిఫికేట్ లేదు, నా ఆధార్ కార్డ్ ట్రాక్ చేస్తే నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్ని బేస్ ప్రకారంగా మీరే సర్టిఫికేట్లో ఏ పర్సెంటేజ్ ఉంది, లేకపోతే ఏ వైకల్యం ఉంది,
లేకపోతే ఏ డిసీజ్‌తో నాకు ఆ సర్టిఫికేట్ ఇచ్చారో, ఏ డాక్టర్లు ఆ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టారో అది మీరే చూసుకొని మాకు తెలియజేయాలి కదండీ! అని వెరిఫికేషన్ అధికారులు అడిగితే వాళ్ళేమి గూడా చెప్పరు. కాబట్టి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. 2019 నుంచి 2009 నుంచి 2018 వరకు ఇచ్చిన సర్టిఫికేట్ల విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి అర్హులైన వారందరికీ కూడా సర్టిఫికేట్లు మంజూరు చేసే దిశగా చర్యలు చేపట్టమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.